మనము రీసెంట్గా చూసాము నిన్ననే స్పేస్లో 9 months నుంచి చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ నిన్న సేఫ్గా ఎర్త్ మీద ల్యాండ్ అయ్యారు. మరి ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక వీడియో చూశానండి. విల్మోర్ దేవుణ్ణి స్పేస్లో ఉండంగానే అతను ఇంకా ఎర్త్కి తిరిగి రాకముందే ఎంతో గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమంటే, ఇదంతా నాకు నిరీక్షణ ఒక్కటే, ఆయన యందు విశ్వాసము. ఆ విశ్వాసమే నన్ను ఈ శ్రమలో నడిపించింది. ఆయన నన్ను విడిపిస్తాడని చెప్పేసి నాకు విశ్వాసం ఉంది. కేవలం ఇది ఫెయిత్ వల్లే జరుగుతుందని చెప్పేసి అతను స్పేస్లో ఉండగానే మనకి సాక్ష్యం ఇచ్చాడండి. ఇంకా ఎర్త్కి దిగి రాలేదు, అసలు వాళ్ళ మిషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఎంత విశ్వాసమో కదా. ఎక్కడ అంతరిక్షంలో ఉండి మనం ఊహించుకోము, అసలు మనం అనుకోము. కానీ అంత గొప్ప స్థితిలో కూడా, అంత గొప్ప తెలివితేటలు, అంత గొప్ప ఇది సాధించాక కూడా ఆయన తగ్గించుకొని దేవుడి ముందు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే దేవుడు ఎంత ఆనందించాడో కదా. దేవుడు అంతరిక్షంలో కూడా తను తాను మహిమ పరుచుకోగలిగిన దేవుడు అండి. ఆయన మహిమ పరుచుకుంటాడు అంతే. నీవు నేను ఆయన మహిమ కొరకే ఉన్నాము, ఆయన మహిమ కొరకే వాడబడాలి. మరి అంత గొప్ప ఆస్ట్రోనాట్ తను తగ్గించుకొని దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు నేను ఏ పాటి వారము? మనం కూడా మన క్రియలలో, మన జీవితంలో జరిగిన వాటిని బట్టి మనం ఆయన కృతజ్ఞత చెల్లించాలి. అలాగే ఆలస్యం అవుతున్న కార్యాలను బట్టి, జరుగుతున్న నష్టాలను బట్టి మనము, దేవా ఇది ఎందు నిమిత్తం వచ్చిందో నాకై తెలియదుగా, నేను మహిమపరచుటకే వచ్చిందేమో, కానీ దేవా నాకు విశ్వాసము దయచేయి, నిరీక్షణ దయచేయి, నేను నీ సాక్షిగా బ్రతకాలని ఒక్క మాట నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవుడు నీ జీవితంలో మేలుతో నింపునుగాక. ఆమేన్.